సమ్మర్‌లో ఏమేమి జబ్బులు వస్తాయి? ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి మనం ఇప్పుడు చర్చించుకుంటాము. సో, ముఖ్యంగా ఈ సమ్మర్‌లో ఆహ్, ఎండ ఎక్కువ ఉండేదానివల్ల, ఈ సమ్మర్‌లో హాలిడేస్ వచ్చేదానివల్ల బయట ఎక్కువ తిరగడము, ఎక్కువ పిల్లలైతే ఆడుకోవడము, తర్వాత ఎక్కువ ట్రిప్పులకు పోయేదానివల్ల ఎక్కువ ఎండకి ఎక్స్‌పోజ్ కావడము జరుగుతుంటుంది. దీనివల్ల ముఖ్యంగా కామన్‌గా వచ్చే జబ్బులు ఏమిటంటే సన్ స్ట్రోక్ ఆర్ హీట్ స్ట్రోక్ అంటారు. రెండోది వచ్చి డీహైడ్రేషన్, అంటే బాడీలో నుంచి ఎక్కువ వాటర్ ఎవాపరేట్ అయ్యేదాని వల్ల డీహైడ్రేషన్ రావడము. మూడోది ఏమంటే బాడీలోని లవణాలు ఎలక్ట్రోలైట్స్ బయటకు వెళ్ళేదాని వల్ల ఎలక్ట్రోలైట్స్ డెఫిషియన్సీస్, అంటే హైపోనాట్రీమియా, హైపోకెలీమియా రావడము. అంతేకాకుండా ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనేది గ్యాస్ట్రోఎంటరైటిస్, అంటే అక్కడక్కడ జ్యూసెస్ తాగడం వల్ల కానీ ఆ వాటర్ కంటామినేషన్ అయ్యేదాని వల్ల గ్యాస్ట్రోఎంటరైటిస్ రావడం జరుగుతుంది. సో వీటికి మనము తీసుకునవలసిన జాగ్రత్తలు ఏమిటంటే, ఈ సమ్మర్లో ముఖ్యంగా ఎక్కువ ఎక్స్పోజ్ కాకుండా, సన్కి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవడం ఒకటి. ఒకవేళ 1 or 2 or 3 అవర్స్ మనము సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు వెంటనే చల్లటి ప్రదేశంకు, అంటే వీలైతే ఏసీ రూమ్ ఉంటే ఏసీ రూమ్లోకి రావడము, లేదా చల్లటి ప్రదేశంలో ఉండడం అనేది చాలా ముఖ్యమైన గమనిక. అంతేకాకుండా ఫ్రీక్వెంట్గా వాటర్ తీసుకుంటూ ఉండడము, చల్లటి వాటర్ తీసుకోవడం, ఎవరీ 3rd అవర్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయము. మూడోది ఏమిటంటే కోకోనట్, లవణాలు ఉండే ద్రావకాలు, ఎస్పెషల్లీ మనకు న్యాచురల్గా దొరికేది ఏమిటంటే కోకోనట్ వాటర్. సో అట్లీస్ట్ డైలీ ఒక కోకోనట్ వాటర్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యము. అంతేకాకుండా చల్లటి మజ్జిగ, అంటే సాల్ట్ ఉండే చల్లటి పలుచటి మజ్జిగ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానివల్ల ఈ సోడియం లవణం కూడా మనకు రీప్లేస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా గ్యాస్ట్రోఎంటరైటిస్ రాకుండా మనము వీలైనంతవరకు, ఇప్పుడు పక్కన బండ్లపైన జ్యూస్ అమ్ముతుంటారు, సో అవి జాగ్రత్తగా మనం గమనించి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీలైతే అవాయిడ్ చేయడం బెటర్ యాక్చువల్లీ, ఎందుకంటే వాళ్ళు ఏ వాటర్ కలుపుతారో తెలియదు కాబట్టి. సో ఇటువంటి జాగ్రత్తలు తీసుకునే దానివల్ల సమ్మర్లో మనము కాపాడుకునేదానికి అవకాశాలు ఉన్నాయి.